అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇక్కడ ఏడుకొండల స్వామి గుడిలో ఉన్నాను, శ్రీ వెంకటేశ్వర స్వామి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? లడ్డు. మనం హిందువులు, ప్రతి ఒక్క హిందువు పరమ పవిత్రంగా భావించేది ఏడుకొండలు, తర్వాత ఆయన ప్రసాదం లడ్డు. మరి ఆయన ప్రసాదం లడ్డూలో జరిగిన కలితిని మనం ఎత్తి చూపితే ఇది రాజకీయం చేస్తున్నారు అనే వాదన వినిపిస్తున్నారు తప్ప, మరి అవును నిజమే తప్పు జరిగింది అని ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు. హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగి మధ్యలో వచ్చిన దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంతగా విర్రవీగిపోవడానికి కారణం ఏంటి? నిజంగా కలి అంతమవడానికే ఇట్లాంటి చేష్టలు చేస్తున్నారా? మరి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు స్పందిస్తారు? హెడ్కి చెప్దాము ఊర్లో అంటే స్పందిస్తే కదా ఒకరి తర్వాత ఒకరు గొంతు విప్పి చెప్పి దాన్ని ఒక పొజిషన్కి దాన్ని ఒక ధర్నా లాగానో దానికి సొల్యూషన్ దొరికేట్టుగా చేయగలుగుతాం. ఎవరైనా ఒకరు స్పందించి అధికారులు అవును నిజమే మనం దీని మీద యాక్షన్ తీసుకునేలా చేయాలి అనేది మనకు రావాలి. సో ఇక్కడ మనతో హిందువులు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో మరి చెప్పండి, ఏంటి మీ బాధ ఏంటి? ఎందుకు మీరు ఇంతగా స్పందించారు? ఎందుకంటే చాలా మందికి ఇంత జరిగిన స్పందన లేదు. అంటే అఫ్ కోర్స్ అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, కానీ ఎవరు తొందరగా స్పందించలేకపోతున్నారు. ఇదే ఇంకొక విషయమై ఇంకా వేరే వాళ్ళ కమ్యూనిటీస్ కి కావచ్చు అట్లాంటివి వస్తే తొందరగా స్పందన వస్తుంది. మరి ఎందుకు ఇక్కడ అంత త్వరగా స్పందించలేకపోతున్నారు? ఎందుకు దీనికి సమ్మతించలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం భారతదేశం లోపల రాజకీయ నాయకులు వాళ్ళ స్వంత లాభం కోసము మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము, ఓట్ల కోసము, వాళ్ళ అధికారం కోసము ఒక వర్గాన్ని కించపరిచే విధంగా అధికారం వచ్చిన తర్వాత తన స్వంత వాళ్ళ కోసము, అనుచరుల కోసము, వాళ్ళ స్వార్థం కోసము ఏది లేదు, స్థలాలే కాదు ఏం కాదు, చివరకు తిరుపతి లడ్డు ప్రసాదం మీద కూడా అవినీతి చేయడం జరిగింది. కాసులో కకృతి పడి ఒక మతాన్ని చిన్నగా చూడడం ఉద్దేశంతో వాళ్ళ మతం అభివృద్ధి చేసుకోవడం కోసం తిరుపతిలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదము మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారు కూడా దాన్ని ఇష్టపడతారు, దాన్ని హిందువుగా పవిత్రంగా భావిస్తారు, దాన్ని స్వీకరిస్తారు. అలాంటి లడ్డుని కల్తీ చేసి ఒక హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర కారణంగా ఇటు దేవుళ్ళని ఇటు మతాలని కూడా విడగొట్టే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అందులో లడ్లు కల్తీ జరగడము, జంతువుల యొక్క ఆయిల్ తీసి కలేబారాల జంతువులది అలాంటి కల్తీ చేస్తూ ఇటు ఆరోగ్యపరంగాను అటు ధర్మం పరంగాను మొత్తము ఇది చేస్తూ ఒక స్వార్థం, రాజకీయ స్వార్థం తప్పించి ఆరోగ్యం ఈ రోజు పాడైతే రేపు మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం. ఇప్పుడు మన సనాతన ధర్మానికే ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటి. మరి దీన్ని ఎలా సరిదిద్దుకుందాం? ఇలా సర్దుకంటే అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. దానికి ఇక చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళ మీద బెదిరించడము, హత్యలు చేయడము, చంపడము అలాంటి జరుగుతూనే ఉన్నాయి. కేసులు పెట్టడము, ఆ విధంగా చేస్తూ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా జరుగుతుంది. ఇదే ఈరోజు ఉదాహరణకు చెప్పుకోవాలంటే మన రాహుల్ గాంధీ వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ మన హిందూ దేవుళ్ళని హిందూ మత ప్రచారాన్ని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే చూడండి, ఒక రాజకీయ నాయకుడి జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు చేయొద్దు. ఒక వర్గం యొక్క ఓట్ల కోసము తాను ఈ విధంగా హిందువులను కించపరిచి ఎట్లా అయితే మాకు ఒక వర్గాన్ని మేము సపోర్ట్ చేస్తే మాకు ఓట్లు వస్తాయో, మాకు అధికారం వస్తుందో, మేము అధికారం వస్తే ఏమన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆడుతున్న డ్రామా తప్ప ఏమీ లేదు. ధర్మం గురించి ఒకటే వర్గంకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ రాజకీయ ఓట్ల కోసం. అలాంటి దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి లడ్డుని కల్తీ చేస్తూ ప్రజలకు వచ్చే విధంగా చేయడం జరిగింది. ఇది చాలా తప్పుగా, ఇలా చేయడము చాలా తప్పు. దీని మీద మేము హిందువులం బాన్సులతను ఖండిస్తున్నాము. ఇలాంటి జరిగితే మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైతే దీనికి పాల్పడరో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఎవరు కూడా దీన్ని చేయరు. కాబట్టి ఇలాంటి రాజకీయంగా మతాలను అడ్డం పెట్టుకోకుండా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పి కోరుచున్నాం. నిజంగా సార్ చెప్పినట్టు రాష్ట్రీయంగా కాదు, దేశవాళీగా కాదు, అంతర్జాతీయంగా మన వెంకటేశ్వర స్వామికి
ఆయన ప్రసాదమైన లడ్డుకి ఒక చిరస్మరణీయమైన గుర్తింపు ఉంది. దాన్ని ఒక జంతు కళేబరాలతో సంబంధించిన ఆయిల్తో తయారు చేస్తున్నారు అంటే అది ఎంత దారుణం. మనుషులకు భయపడకపోవచ్చు, కానీ భగవంతునికైనా భయపడాలి కదా. అంటే తప్పు ఎవరి దగ్గరైనా దాయొచ్చు, కానీ భగవంతుని దగ్గర తప్పు దాయలేం కదా. మరి ఇంత పాపాన్ని చేస్తే నాకేంటి ముందట అని ఒక భయం లేదా వీళ్ళకి? ప్రశ్నించే వాళ్ళు దొరకరు అనుకున్నారా? నన్ను ఎవరు తప్పు పట్టలేను అనుకుంటున్నారా? మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు రావాలి? ఎందుకు అంటే ఇవాళ ఒక చోట జరిగితే రేపు ఇంకెన్ని చోట్ల జరుగుతాయో. అఫ్ కోర్స్ ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో అన్ని చోట్ల అన్ని ముఖ్యమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రసాదాలు జరిగే చోట మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోమని చెప్తున్నారు. దాన్ని మన హిందూ ధర్మము, హిందూకు సంబంధించింది బోర్డు కావాలని మనం అనుకుంటున్నాము. అందులో మనకు హిందువులు అని ఉన్నది, కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు విడగొడుతున్నారు మన హిందువుల్ని. తప్పకుండా విడగొట్టి ఏం చేస్తున్నారంటే పార్టీ వైజ్ వస్తున్నారు హిందువులే. మళ్ళీ ఇటు ఈ పార్టీ అని చెప్పి ఏది కూడా ముందు కొనిస్తలేరు. అలా జరగడం వల్లనే మనకి పాస్ట్ 75 years 76 years చూసుకుంటే ఇది డే 1 నుంచి ఉంది. ఇప్పుడు కాదు, డే 1 నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతూ వస్తున్నారు. అట్లా జరగడం వల్లనే రకరకాల పార్టీలు ఉద్భవించాయి. అంతకు ముందు కేవలం ఒక పార్టీ ఉంటుంది. దానిని ఇది సహించని వాళ్ళు ఇంకొకటి, ఇది సహించని వాళ్ళు ఇంకొకటి, అట్లా 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 కొన్ని మనుషుల ప్రయారిటీ వల్ల వచ్చినాయి. కాకపోతే మెయిన్ ఒకటే ఏంటి అంటే మంచిని చెడు మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు ఒక పార్టీ ఉద్భవం జరిగింది. ప్రతిసారి అదే జరిగింది. సో ఇంపార్టెన్స్ తగ్గుతుంది. సమాన హక్కుల కోసం పోరాడుతున్నాము అంటే దాంట్లో ఈ రాజకీయం పెరిగిపోతుంది అనుకున్న ప్రతిసారి. ఇప్పుడు మనం ఫస్ట్ స్వతంత్రం అనుకున్నాం, తర్వాత ఇండియా పాకిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ అయిపోయింది, బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు ఎన్ని ముక్కలు కాబోతుందో అనేది కూడా మనకు ఒక ప్రశ్ననే మిగిలిపోయింది. అండ్ ప్రాంతీయంగా చూసుకుంటే ఇప్పుడు మనకి తెలంగాణకి బాధ అవుతుంది, మనకు సరిగ్గా అందట్లేదు, మనం కోల్పోతున్నాము అన్న విషయంలో మనం ఇప్పుడు తెలంగాణని మళ్ళీ ఇంకొక రాష్ట్రంగా మార్చుకున్నాం. సో ఇది అదే జరుగుతుంది. ఎక్కడ ప్రయారిటీ లేదో, ఎక్కడ అవసరమో అక్కడ ప్రయారిటీ లేకపోవడం వల్లనే అది ఇంకొక విభాగానికి దారి తీస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై అవుతుంది. హిందువులకి ప్రయారిటీ కరెక్ట్ గా ఇవ్వకపోవడం వల్ల అది ముక్కలుగా అవుతుంది. ఆ ముక్కలని రాజకీయ ప్రయోజనాల కోసమే ముక్కలు చేసి వాడుకుంటున్నారు. ఇది మనం హిందువులుగా గుర్తించి ఎందుకు మారుతున్నాం, ఏం జరుగుతుంది. ఇప్పుడు మత మార్పిడులైనా అంతే. మనం ఒక హిందువుగా పుట్టి, హిందువుగా పెరిగి, హిందువుగా ఈ గడ్డ మీద ఉన్న వనరుల్ని తింటూ ఎంజాయ్ చేస్తూ మనం ఇంకొకరికి ఇప్పుడు కొన్ని మనం చూస్తున్నాం కన్వర్టెడ్ జరుగుతున్నాయి. వద్దు అని చెప్పిన వాళ్ళు విద్రోహులు అయిపోతున్నారు. సో అది ఎందుకు ఆలోచించండి ఒకసారి. మనం ఇక్కడ పుట్టి పెరిగిందే, మనకు ఒక ప్రయారిటీ దేవుడు మనకి గడ్డ మీద ఇచ్చిండు. దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎక్కడో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన సంప్రదాయాన్ని, మన సనాతనాన్ని మెచ్చి మన దగ్గరకు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నారు? దానికి కారణం ఏంటి? ఎందుకు ఈ కల్చర్ వస్తుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు తెలుసుకున్న రోజు వేరే పార్టీ పుట్టదు, వేరే మతం పుట్టదు. సో అంతకుముందు లేరా? మరి మన స్వాతంత్రం టైం నుంచి హిందువులు ముస్లింలు కలిసి ఎన్నో పోరాటాలు జరిపిండ్రు. మరి ఎక్కడ పోయింది ఆ ఐకమత్యం? ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? ఎందుకు ఈ భేదాలు తీసుకొస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అడగడానికి గొంతే బయటకు వస్తలేదు. దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళ గొంతులు నొక్కేస్తున్నారు. సో ఇక్కడ ఎంతవరకు మనం నోరు మెదపకుండా ఉంటామో అన్ని అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక తిరుపతి లడ్డు అనే కాదు, ఒక బోర్డుకి సంబంధించిన, ఒక ధర్మానికి సంబంధించిన ఇష్యూనే కాదు, ఇలాంటివి ముందు ముందు ఇంకా పెరగాల్సి వస్తుంది. అండ్ ముఖ్యంగా ఎలక్షన్స్ టైం వచ్చేసరికి ఒక ఖచ్చితమైన ఒక విభేదాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఆ విభేదం ఎట్లా మారుతుంది అంటే వాళ్ళు తీసుకొస్తారు, ఆ టైంకి అది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన టైంకి ఎవరైతే ఈ ద్వేషాన్ని నింపి మన ఒక గ్రూప్ ని తయారు చేస్తారో వాళ్ళు మెల్లిమెల్లిగా చాప కింద నీరులాగా విధ్వంసాన్ని సృష్టించడానికి తయారవుతున్నారు. అది ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం? రాజకీయం వరకే ఉండాలి. మీరు ఓట్లు అడుగుతారా, జనాన్ని ప్రాధేయపడతారా, మీరు మంచి చేసి ఆ ఓట్లను తెచ్చుకుంటారా,
ఇంకా ఇంకొకరి తప్పులు చూపించి తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ జనాలకు వచ్చేసరికి నిజాలు చెప్పాలి, నిజాలు చెయ్యాలి, చెప్పిన మాట ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ పెట్టుకుంటారు, ఏంటి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అనేసి మేనిఫెస్టో చేస్తారు. ఆ మేనిఫెస్టోని మీరు ఫాలో కండి. మేనిఫెస్టోని ఫాలో కాకుండా ఇట్లాంటివి ఎందుకు చేయాలి అంటే వాళ్ళకు గెలవాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఇప్పుడు ఇందులో ఓట్లు డివైడ్ చేస్తేనే గెలిచినట్టు. ఒక వర్గం ఓట్లు వన్ సైడ్ పడతాయి. దాంట్లో ఇప్పుడు ఇందులో ఓట్లు ఎవరు డివైడ్ చేసినాం అనుకో వాళ్ళకి అధికారం వస్తుంది. నాకు కావాల్సిన అధికారం, ఎవడు ఉంటే నాకేం చేసి, ఎవడు పోతే నాకేం చేసి, అధికారం ఉంటే ఏమన్నా చేయొచ్చు అని రాజకీయ నాయకులు ఇట్లా పోతారు. ఈ రకంగా వాళ్ళు లబ్ధి పొందుతూ వాళ్ళ మెజార్టీ పెంచుకుంటూ ఈ రకంగా ఏర్పడకుండానే మనల్ని అనగదొక్కుతారు. ఈ రోజు ఇక్కడ రికార్డు పెట్టినటువంటిది కోర్టులో వేస్తే 3,000 రూపాయలు ఫైన్ కట్టారు ఈ వెంకటేశ్వర మందిర్. మరి ఇప్పటిదాకా సైలెంట్ అయిపోయి, మరి ఒక్కసారి నచ్చి ఎవరికైనా చెప్పినా అంటే వీళ్ళు చెప్పలేదు ఆలయ కమిటీలు. ఎందుకు అంటే రికార్డ్ శబ్దము పొల్యూషన్ దిక్కించి మరి రోజు పొద్దున లేవంగానే ఎన్ని రకాల ప్రార్థనలు వింటున్నాం, 5 అయిందంటే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మరి దానికి ఎవరు వేయలేరే ఫైన్? ఇక్కడ వచ్చేటి మంచి భక్తి పాటలు వస్తాయి, మనము ఖాళీ ఇంటే చాలు, మనం అనకుండా గానీ ఈ భక్తి చెవులతో వింటే మనకు అంటే సరే. ఇక్కడ ఆపినప్పుడు అక్కడ కూడా ఆపాలి కదా. ఆపాలి. ఎవరు వేసిన వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ వేస్తారో, కేసు చేసినా ఏది చేసినా మరి ఒకదాని మీద ఎందుకు పెట్టాలి? అంటే వాళ్ళకు అధికార పార్టీ సపోర్ట్ ఉంది కదా, ఆ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయాలి? తను హిందూ కాదా? హిందువే, తను గెలవాలంటే అలా ఓట్లు కావాలి కదా. మరి ఇప్పుడు 3,000 రూపాయలు ఫైన్ కట్టించిండు, ఎంతవరకు సంబంధించి చూడండి కోర్టు నుంచి. కరెక్టే మీరు అన్నది, నాకు అర్థమైంది. కానీ తనకు తాను ఒక ప్రశ్న అయితే వేసుకోవాలి కదా. పొద్దున్న లేచి వచ్చి మళ్ళీ మొక్కుతారు కదా తను, మరి ఎందుకు అట్లా చేసిండు? ఇటు చూస్తే ఇటు రాజకీయం కోసం చూడండి. దేవుణ్ణి కూడా పేర్లు చెప్తే క్వశ్చన్ అయిపోతుంది, చెప్పకపోతే అరాచకాలు అవుతుంటాయి. ఇది నిజంగా అరాచకమే. ఫైన్ కట్టించారంట. ఈ గుడి నుంచి పొద్దున సుప్రభాతం గాని కీర్తనలు గాని వస్తుంటే అది మాకు డిస్టర్బెన్స్ అని కేసు చేస్తే 3,000 ఫైన్ కట్టించారంట గుడి నుంచి. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అది కోర్టు ద్వారా ఫైన్ కట్టించారు. చూడండి, అంటే మన చేతి నుంచి మన పరిస్థితి చేజారిపోతుంది అనడానికి ఒక కరెక్ట్ నిదర్శనం ఇది. మనతో ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఒక హిందువు, ఈ విషయమై మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఇట్లాంటి వాళ్ళకి శాస్తి జరగాలి అంటే, ఇలాంటివి మళ్ళీ ఇంకా రిపీట్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అంటే వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే ఇంకొకరు ఇట్లాంటి వాళ్ళు తయారు కాకుండా ఉంటారు? ముందుగా మన రాజ్యాంగంలో శిక్షలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక కిరాణా షాప్ లో మనం ఎక్స్పైర్ డేట్ ఐటమ్ కొంటే వాళ్ళకు వెంటనే లైసెన్స్ క్యాన్సల్ అని, లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడింగ్ అని, ఏవో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవును. కానీ ఈ కుబేలాల బొక్కలతోటి మాంసంతో నూనె తయారు చేస్తున్న వాళ్ళకు శిక్షించే శిక్ష ఇప్పటిదాకా చట్టంలో లేదు. నిజమే. గతంలో మా బానుస్వాడ పట్టణంలోనే సంగమేశ్వరి కాలనీలో బొక్కలతోటి ఆయిల్ తయారు చేస్తారని చెప్పేసి రెడ్ హ్యాండెడ్ గా దొరకబెట్టి అక్కడ వాతావరణం మొత్తం చేజారిపోతే కూడా మేము దాన్ని కవచకండలా కాపాడుకుంటూ ఎవరికి అవంతనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి పిలిపించి మొత్తం రైడింగ్ చేపించి దొరకబట్టాం. కానీ అతని మీద ఇప్పటి వాళ్ళకి ఎలాంటి కేసు నమోదు కాలేదు, అతనికి ఎలాంటి శిక్ష పడలేదు. కాబట్టే వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు కల్తీ నూనెలు తయారు చేసి ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నమ్మలేనంటే నిజమే కావచ్చు, కానీ మేము కల్లారా మా దగ్గర బొక్కలతో నూనె తయారు చేయడం చూసినాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగిందని చెప్పి నిర్ధారిస్తున్నాము. మేము అనుకుంటుంటేమి, అది చూడకుంటే మాత్రం మేము అనుకుంటుంటేమి చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద రాజకీయ కుట్రతోటి హిందువుల మనోభావాలతో అనుకుంటుండే. కానీ తిరుపతి ఎంకన్నా మామూలు కాదు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. గతంలో ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు కాపాడిండు, ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు పోయినాయి. అతని దరిదాపులోకి అవాంతరమైన సంఘటనలు ఏమన్నా చేస్తుండే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. నా మూలంగా జరిగిందో లేకపోతే నన్ను నమ్ముకున్న అధికారులు కార్యకర్తల పూర్ణంగా జరిగిందో కానీ తప్పు జరిగిందని చెప్పి బహిరంగంగా ఒప్పుకొని, లేకుంటే దీని మీద సిబిఐ విచారణకు అతనే సిఫారసు చేసి నిర్భయంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఓకే, అంటే వీళ్ళు సెకండరీ పర్సన్స్ అండి. మొదట కల్తీని ప్రవేశపెట్టింది ఇంకొక వ్యక్తి. సో ఇతను నమ్మాడు, కాంట్రాక్టర్ తీసుకుని, కానీ జరిగిన తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి ఒకటి ఇస్తాను, మీరు కరెక్ట్ చేస్తారా చెయ్యరా అనేది మీకు తెలుస్తుంది, నాకు తెలీదు.
అవుట్పుట్ వచ్చినాక దాన్ని టెస్ట్ చేయిస్తేనో మరో విధంగానో దానివల్ల ఏవైనా అవాంతర సంఘటనలు జరిగితే అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు జరిగిన పరిస్థితి అదే. సో మరి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇతను కేవలం డబ్బులకు కక్కుర్తి పడే ఈ పని చేశాడు. అంతకుముందు ఉన్న డైరీ వాళ్ళు ఎవరైతే నెయ్యిని ప్రొడ్యూస్ చేస్తున్నారో, నేను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, సో ఆ డైరీ సంస్థ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారంట, ఇంతకి తక్కువ ఇవ్వలేము, ఇట్లా ఇస్తున్నారు అంటే ఏదో తప్పు జరుగుతుంది లోపల అని కూడా మెన్షన్ చేసిరు. అయినప్పటికీ దాన్ని గుర్తించలేదు. అండ్ దాని మీద అవునేమో అని ఒక చిన్న అనుమానం వచ్చినా ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కేవలం నెగ్లిజెన్సీ అనొచ్చు, లేదా తెలిసి డబ్బులు తీసుకొని కూడా ఇలాంటి పనులకి ఓకే చెప్పి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక హిందువే. అండ్ ఒక హిందువై ఉండి దేవుడికి వెళ్ళి చెందే ప్రసాదంలో ఇంత పెద్ద తప్పు చేస్తున్నప్పుడు అతను తెలిసి చేస్తున్నట్టు కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలి అని అడుగుతున్నాను నేను. అదే నేను కూడా ఇందాక చెప్పింది అదే. వారు ఏం చేస్తారు అంటే స్వలాభం కోసం ఎంత పెద్ద నేరం చేసినా కానీ మాకు ఏం కాదు, మేము సెక్యులరిజం, ఈ గవర్నమెంట్ సెక్యులరిజం అనే నినాదంతో పోతుంది కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుకుంటారు అనే ధైర్యంతో వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ ఒకనికి బహిరంగంగా శిక్ష వేరే దేశాలలో రాజ్యాంగంలో ఏ విధంగా అయితే కఠినంగా శిక్షను అమలు చేస్తున్నారో అదే విధంగా మన భారతదేశంలో అలాంటి శిక్షలు అమలు పరిస్తే కానీ ఈ సమాజం మారదు. ఎంతసేపు నాకెందుకు అంటారు. ఇప్పటికీ కూడా ఈ లడ్డు ప్రసాద విషయంలో మా పట్టణంలో చాలా మంది హిందూ సోదరులు వచ్చి ఈ కార్యక్రమం చేద్దాం, ఆ కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి లోపల నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారే తప్ప బహిరంగంగా మేమున్నామని చెప్పేసి పోరాటానికి సిద్ధంగా రారు. ఎవరో ఒకరు కంకణం కట్టుకొని బలైపోతేనే కానీ ఆ సంఘటన అనేది బయటకు రాదు. ఆ ముందు మనం ఐక్యం కావాలి. హిందూ కడప లోపల కులం గడప దాటితే హిందువులమన్న భావన వచ్చే వరకు మన మీద ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనకు మళ్ళీ కలికి అవతారం వచ్చే ఆసన్నం ఉందో లేదో కానీ మనమే ప్రతి ఒక్కరం కలికి అవతారం ఎత్తి మనము సమాజంలో ఒక ఐక్యతను తీసుకురావాలి. ఆ మార్పును తీసుకొస్తేనే ఇలాంటి దుష్ట శక్తులను అరికట్టగలుగుతాము. ఇప్పుడు మనం కూర్చున్న ఈ దేవాలయంలో కూడా ఉదయం 4 గంటలకు రికార్డులు ఇస్తుర్రి. ఇక్కడ ఉన్న సెక్యులర్ ప్రభుత్వం మూలంగానే రికార్డులు ఆగిపోయినాయి. కానీ ఇక్కడ ఉన్న హిందువులు ఎవరు చరించట్లేదు. లోపల ఉంది అందరికీ, మా టెంపుల్లో రికార్డులు ఆగిపోయినని చెప్పి మనోవిధం లోపల ఉంది, కానీ బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళగక్కలేకపోతున్నారు. మన హిందువుల దుర్గతి ఏమైందంటే ప్రతిదానికి మనమే వల్ల ఏది చేయాలన్నా, ఏది ముందుకు ఉత్సాహంగా జరగాలన్నా అన్ని సహకారాలు సమయాలు అన్ని మనమే ఉంటాయి. కానీ మనల్ని ఒకతాటి మీదకి రాలేకుండా దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. దానికి మనం కూడా కంకణం కట్టుకొని అదే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ముందు నేను మారితే నా ఇల్లు మారుతా అన్న సంకల్పంతో ప్రతి హిందువు ఒక కంకణం కట్టుకొని సనాతన ధర్మంకి ఇప్పుడు వక్స్ బోర్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా కూడా మన సనాతన ధర్మం అనేది ఒక బోర్డు తీసుకొచ్చి మన సంస్థలో మన హిందువులనే వర్కర్లుగా పెట్టుకోవడం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము. ఆ విషయంగా ఆలోచిస్తే ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే 14 మంది అన్యమతస్తులు అందులో మెయిన్ పోస్టులలో ఉన్నారు అనేసి ఒక న్యూస్ వస్తుంది మనకి. సో మరి మన దాంట్లో ఒక వర్గానికి సంబంధించిన మన హిందూ ధర్మమైన దేవాలయంలో ఇతరులకు ఉద్యోగం చేసే ఛాన్స్ ఎవరు ఇచ్చారు? మరి అదే ఎట్లా వస్తుంది? అది దాన్ని అడిగేది ఎవరు? దానికి సమాధానం చెప్పేది ఎవరు? ఇవన్నీ ఒక అంతు తెలియని ప్రశ్నల్లా మిగిలిపోతున్నాయి. అడిగిన వాళ్ళు బలైపోతున్నారు. అడగని వాళ్ళకి ఎంతో ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం కానీ సరైన పద్ధతి కానీ తెలియట్లేదు, ఎలా వాళ్ళ వాయిస్ ని వినిపించాలి అని. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. ఎలాగైతే వక్ఫ్ బోర్డు ఉందో ఆ వక్ఫ్ బోర్డు లాంటి హిందూ ధర్మం బోర్డు కూడా మనం తీసుకురావాలి. మరి మన దగ్గర మన ఆస్తులని, మన మనుషులని, మన పద్ధతుల్ని, మన దేవాలయాల్ని కాపాడుకోవాలి అంటే మనకు ఒక ధర్మబద్ధమైన న్యాయస్థానం కావాలి. సో మనకు ధర్మం బోర్డు, హిందూ ధర్మం బోర్డు వచ్చేలాగా మనం ప్రయత్నించాలి, దానికి మనం గొంతెత్తాలి అంటున్నారు. మీరు దీనికి ఎంతవరకు ఏకీభవిస్తారు? 100% ఏకీభవిస్తాం. అలాంటి దానికోసం ఎవరన్నా బలి కావాలనుకుంటే ముందుగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. పాదయాత్ర చేయడానికైనా సరే, అమర నిరాదీక్ష చేయడానికైనా సరే. లేదు, నేను ఇందాక మీరు అన్నట్టు మా గొంతు ఏ విధంగా బయటకు తీయాలో తెలియక మాకు సరైన సహకారం లేకనే మేము ఆగిపోతున్నాం. కానీ మాకు కనుక ఒక హైవే రోడ్ దొరికినట్టు గైడ్లైన్స్ కరెక్ట్ దొరికితే మాత్రం ఈ సెక్యులర్ ఏవైతే సెక్యులర్ గా ఉన్న ప్రభుత్వానికి చెంపబెట్టు కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ వేరే మతస్థులు
వాళ్ళ ఆదాయాన్ని కానీ వాళ్ళ పద్ధతులను కానీ వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ మన హిందువులకు వచ్చేసరికి మన కమిటీ మెంబర్సు మరియు ఉన్న భక్తులు అందరూ కూడా పొలిటికల్ లీడర్ చేతిలోకి వెళ్ళిపోతున్నారు. ఒక గుడి అధ్యక్షుడు కావాలన్నా కానీ అక్కడ ఉన్న ప్రజానాయకుడు చెప్పిన వ్యక్తి అధ్యక్షుడు, ఒక సంఘం అధ్యక్షుడు కావాలన్నా కానీ, ఒక కుల సంఘానికి అధ్యక్షుడు కావాలన్నా కానీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తేనే అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. అందువలనే మనం నశించిపోతున్నాం. ఎవరైతే ఏ గుడికి సంబంధించిన ధర్మకర్త ఆ గుడికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉంటాడో అప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవస్థ అంతా మారుతుంది. అలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూడాలంటే ఆలయ ధర్మకర్త కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి సార్, మీ వర్షన్ ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి చర్చ జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బోర్డును సవరణ చేయాలనే ఉద్దేశంతో దేశ ప్రజలందరూ ఈ వక్ఫ్ బోర్డు ఉండాలా వద్దా, దీన్ని సవరణ చేద్దామా అనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వక్ఫ్ బోర్డు అనేది గతంలో అప్పట్లో నెహ్రూ గారు ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు చేసి ఇది ఏ విధంగా అంటే మన హిందువులకు వ్యతిరేకంగా ఉంటూ ఇప్పుడు ఈరోజు వక్ఫ్ బోర్డు అనేది ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక మనకు డాక్యుమెంట్ ఉందంటే ఖచ్చితంగా ఈ వాసి మనదనే. మనతో ఆలయ అర్చకులు ఉన్నారు, వారి వ్యధ అనే చెప్పాలి, అతని మాటల్లోనే విందాం. నమస్కారం అండి. ముందు ఉన్నట్లాగా ఇప్పుడు లేదు, అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. మళ్ళీ తిరుపతి లడ్డు అంటే ఎంతో ప్రేమ భావంతో మనం అప్పుడు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ తిరుపతి సైజు తగ్గిపోయింది, మళ్ళీ డూప్లికేట్ కూడా తయారవుతున్నది, దాంట్లో కల్తీ, అంతా కల్తీ. ఈ విధంగా చేస్తే మరి ప్రజలకు ఎంతవరకు సమంజసం ఉంటుంది అది? ఇప్పుడు మనకే కాకుండా మనం ఇప్పుడు మేడం అన్నట్ల భక్తితోని ఒక పుష్పమాల పెట్టిన అది దేవునికి ప్రసాదంగా ఇదవుతుంది. ఇవాళ ఎంతోమంది కూడా దానికి వ్యతిరేకంగానే చేస్తున్నారు. ఏ కూరగాయలు కానీ ఏదైనా కూడా వ్యతిరేకంగా ఉమ్మడం కానీ ఇవన్నీ విధాలుగా కూడా చేయడం కూడా చాలా తప్పు. ఆ తిరుపతి మీద మనం అందరం కూడా ఏకమై ఆ లడ్డు పైన మనం అందరం కూడా ఏకంగా ఉండి దాన్ని అరికట్టాలని నా యొక్క భావన.